హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీసాల్వ్. మనకి ఇంటర్మీడియట్‌లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే ఒక లెసన్ ఉంది. అందులో చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి డిస్‌ప్లేలో కనబడుతున్నట్టుగా చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. అవి మనకి 1 మార్క్‌లో రావచ్చు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌లో. లేదు మనకి బిట్స్‌లో మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకునేందుకు, మన కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యేందుకోసం కూడా ఇలాంటి చిన్న చిన్న బిట్స్‌ని మనకిస్తా ఉంటారు. దీన్ని ఇప్పుడు మనం సింపుల్ వేలో సాల్వ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ క్వెషన్ ఈస్ 24 grams of magnesium will react completely with the amount of oxygen to give MgO. ఇక్కడ అటామిక్ వెయిట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు మెగ్నీషియంకి 24 అని చెప్పి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మన క్వెషన్ జాగ్రత్తగా చూస్తే మెగ్నీషియం అనేది మెగ్నీషియం ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఎంజిఓ ఫామ్‌లోకి వెళ్ళింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఈక్వేషన్ ఫామ్‌లో రాసుకుందాం. ఓకే రైట్. ఎంజి ప్లస్ హాఫ్ ఓ2 గివ్స్ రైజ్ టు ఎంజిఓ. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు వాళ్ళు ఆల్రెడీ అటామిక్ వెయిట్ ఇచ్చారు. అటామిక్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఈక్వల్ టు 24 గ్రామ్స్ పర్ మోల్ వాళ్ళు మనకి ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోలార్ మాస్ ఆఫ్ ఓ2ని కనుక్కుందాం. ఒక ఆక్సిజన్‌కి మనకి వెయిట్ వచ్చి 16 ఉంటుంది. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ కాబట్టి 2 ఇంటూ 16 దట్ ఈక్వల్ టు 32 గ్రామ్స్ పర్ మోల్. అయితే ఇక్కడ మన క్వెషన్ చూడండి. మనకు రిక్వైర్మెంట్ ఒక ఆక్సిజనే. సో, అంటే హాఫ్ ఆఫ్ ది అంటే ఓ2లో ఒక ఆక్సిజన్ మాత్రమే మనకు గావాలి. సో, ఇక్కడ మనకు ఫైనల్ రిజల్ట్ ఏమవుతది అంటే 24 గ్రామ్స్ మెగ్నీషియంని మనం ఆక్సిడైజ్ చేయాలి అంటే 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకి రిక్వైర్మెంట్‌లో ఉంటుంది. ఓకే. అంటే మీరు 24 గ్రామ్స్ మెగ్నీషియంని 16 గ్రామ్స్ ఆక్సిజన్‌తో కంప్లీట్‌గా ఆక్సిడైజ్ చేసేస్తారు. మనం ఈజీగా కూడా చేయొచ్చు. 1/2 O2 కాబట్టి 1/2 ఇంటూ 32 ఏస్తే మీకు మళ్ళీ 16 అనే ఆన్సర్ వస్తది. ఓకే రైట్. ఇదే మన ఆన్సర్. చాలా సింపుల్. మనం క్వెషన్‌ని అర్థం చేసుకోవడం తేలిక, చేసుకోవడం తేలిక. కాన్సెప్ట్ మనకి తొందరగా మన మైండ్‌లోకి రిజిస్టర్ అవుతదన్నమాట. ఓకే.